సో చిరంజీవి గారి సపోర్ట్ ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ వరకు తప్పించి మిగిలిందంతా కూడా స్వయం టాలెంట్ తో బయటికి రావాల్సి తను ప్రూవ్ చేసుకోవాలి. ఉమ్, అల్లు అర్జున్ ఇప్పుడు మెగా కాంపౌండ్ దాటి బయటకు వచ్చి తను నిరూపించుకున్నాడు. ఉమ్, ఏ కొడుకైనా సరే తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతకాలం ఆ బౌండరీస్ లో ఉంటాడు తప్పించి వాడికంటే ఇంటికి ఎదగడానికి అవకాశం ఉండదు. వాడు ఎప్పుడైతే చదువుకొని బయటికి వెళ్ళిపోతాడో వాడుగా జాబ్ సంపాదించుకొని వాడుగా సమాజాన్ని అర్థం చేసుకుని ఎలా సర్వైవ్ అవ్వాలనుకున్నప్పుడే వాడు ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపాంతరం చెందుతాడు. ఓకే. అలాంటి పరిస్థితిలో మెగా కాంపౌండ్ దాటి అల్లు అర్జున్ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఉమ్, వీళ్ళు ఈ నాగబాబు మన మెగా అభిమానులకి జన సైనికులకి రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టాడు. మనోడు కాదు పగుడే అనే మాటలు మాట్లాడటం, ఈ శిల్పారావి గారికి ఆయన ఫ్రెండ్ అవడం వలన స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళడం, ప్రచారానికి కూడా కాదు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళడం వలన ఏంటంటే అవును. వైసీపీ మనకి ప్రతిపక్ష పార్టీ, అలాంటి పార్టీ తరఫున క్యాండిడేట్ కి అల్లు అర్జున్ నెలటం ఏంటనేది వీళ్ళు జీర్ణించుకోలేక ఎస్పెషల్లీ నాగబాబు ద్వారా ఒక ట్వీట్ వచ్చిందండి, మనవాడు కాదు పగోడు అని చెప్పేసి. దాన్ని మన పవన్ కళ్యాణ్ అమ్మాళ్ళు మెగా అమ్మాళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడం వలన ఈ మెగా ఫ్యామిలీకిను అల్లు అర్జున్ కి కొంత విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనండి. ఓకే. వీళ్ళు ఎప్పుడైతే మెగా ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ నుంచి అంత దూరం ఎప్పుడైతే అయిపోయాడో ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి దగ్గర అయిపోయాడు. వద్దన్నా కానీ రాజకీయం చేసుకుంటారు వైసీపీ వాళ్ళు. పొలిటికల్ గా ఎవరి అవకాశం వచ్చినా వదులుకోరు ఎవరు కూడా. ఇక్కడ కలుపుకునే తత్వం జనసేన పార్టీలో ఎప్పుడూ లేదు. ఎంతసేపు మా భజన చేయాలి, మా మెగా ఫ్యామిలీ మా చిరంజీవి గారు అంటే భజన చేయాలనుకుంటారు తప్పించి మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఏంటి అల్లు అర్జున్ మనవాడే కదా అనేది ఆ ఇది లేకోకుండా మనవాడు కాదు పగవాడని ఎప్పుడైతే పోస్టులు పెట్టారో ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి దగ్గర అయిపోయాడు. అవును. ఈయన దగ్గర అయ్యాడనే దానికంటే కూడా వాడు దగ్గర చేసుకున్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్ గారిని. ఓకే. కానీ ఇప్పుడు ఒకటి చూడాలి రాంప్రసాద్ గారు, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రము అల్లు అర్జున్కి సంబంధించి ఇటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలు అందరూ కూడా సపోర్ట్గా మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి వెనకాల రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా సినిమాకి సంబంధించి ఆపాలని చెప్పేసి కుట్ర చేశారు. ఇప్పుడు ఈ ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి చెప్పి చేయించారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటారు? నా ఆలోచన ప్రకారం నేను చెప్పాను కదండి అశోక్ గారు, రేపు కేంద్ర ప్రభుత్వం గనక అల్లు అర్జున్ గారిని దగ్గర తీస్తే వీళ్ళ ఓట్లు చీల్చే అవకాశం కానీ వీళ్ళు రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉండదు, అవకాశం కోల్పోతారు వచ్చే 29 అనేది అంశం మీద ఇలాంటివి ముందుగా పసిగట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేయడంలో సిద్ధహస్తులు. సో వీళ్ళకి కూడా కసి తీరినట్టుంటది, మనం దాటి బయటికి వెళ్ళాడు కదా, మనం లేకపోతే ఎలా ఉంటది అనేది కూడా వీళ్ళు ఇదవుతూ ఉంటారు. కానీ ఇందులో చిరంజీవి గారికి మాత్రం ఎటువంటి కుట్ర కానీ ఇది కానీ లేదండి. అవునా? ఓకే. ఆయన ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూ చూశాడు, పద్దాక మెగా ఫ్యామిలీ మా నాన్న మా మావయ్య అని చెప్పి విని బోర్ వచ్చేస్తే వాళ్ళు ఎదగనోడు వదిలేసేయాలి. మనము వాళ్ళు తప్పటడుగు లేచినప్పుడు మనం చేత్తో పట్టుకోవడం, వాళ్ళు పరుగులు తీసేప్పుడు మన అమ్మాయి పరుగులు తీయకూడదని చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అది. సో ఆయన కరెక్ట్ గానే ఉన్నారు, కాకపోతే ఎంతసేపు ఇప్పుడు చిరంజీవి గారేమో మెగాస్టార్ గా ఎదిగారు, ఆయనకు మెగా ఫ్యామిలీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా ఎదిగారు, ఆయనకి జన సైనికులు ఉన్నారు. ఎటు ఎదక్కోకుండా అలా ఇండివిజువల్ గా కృషితో కూడా నాగబాబు మాత్రమే ఈయన ఏదో రకంగా ఒక ఇమేజ్ సాధించాలి, లేకపోతే మనం కూడా ప్రఖ్యాతి పొందాలి, ప్రాచుర్యం పొందాలని ఉద్దేశం చేత ట్వీట్లు పెడతా ఉంటాడు. మనోడు కాదు పగోడు, మనోడెవడో పగోడెవడో ఈయన మెన్షన్ చేయడు. దాన్ని వీళ్ళకి అనుకూలంగా జన సైనికులు రెచ్చగొట్టేసేసి ఈ అల్లు అర్జున్ మీద ఫ్యాన్స్ కి వీళ్ళకి ఒక కోల్డ్ వార్ ని ఒక అశాంతి క్రియేట్ చేశాడు నాగబాబు. సో ఈ ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని కాదని బయటికి వెళ్ళాడు కాబట్టి ఏంటనేది కూడా రాజకీయ కుట్ర కూడా ఉందనేది ఒక ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉందండి. ఇది మిగిలిన పార్టీలు వీళ్ళకి దూరంగా ఉన్నాడు కూడా మిగిలిన పార్టీలు ఓన్ చేసుకుంటారు. అల్లు అర్జున్ ఏ పార్టీకి దగ్గర కాదు, ఏ పార్టీకి దూరం కాదు. మొన్న టికెట్ల విషయంలో కూడా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయ్ కూడా నేను శుభాకాంక్షలు చెబుతానని చెప్పి కూడా పబ్లిక్ గా చెప్పారు. ఆయనకి వ్యక్తిగతంగా ఎవరికి లేదు అది. ఈ ఆక్రోశం తట్టుకోలేంది ఎవరు? అల్లు అర్జున్ అంత పైకి వెళ్ళారు, మరి నాగబాబు కొడుకు గానీ ఆ స్థాయి లేదు. మరి నాగబాబు కూడా మన సినిమా ముందు ఒక పోస్ట్ పెట్టారు, నువ్వు ఎవరిని చూసి ఏదో రెచ్చిపోతున్నావో ఒకసారి వెనక తిరిగి ఆలోచించి నీ పునాదులు ఏంటి, ఒకసారి లేకపోతే గ్రౌండ్ కి కింద పడిపోతున్న రకంగా ఒక సిగ్నల్ గా ఇచ్చారనమాట.
మరి అది అల్లు అర్జున్ గురించి పెట్టాడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయి గురించి పెట్టాడా, లేకపోతే మరి వాళ్ళ అబ్బాయి గురించి పెట్టాడా, లేకపోతే ఆయన గురించి పెట్టుకున్నాడా అనేది కూడా ఎవరికి అర్థం కాదు. వివేకానందాన్ని క్యాప్షన్ పెట్టేశాడు అది. సో ఇవన్నీ దృష్టి ఏంటంటే కావాలని అల్లు అర్జున్ గారిని రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది కాబట్టి 2 రోజులు ఇచ్చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నారు తప్పించి ఇప్పుడు 4 గంటలకే వాయిదా ఉంది. మన నాంపల్లి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినాక 4 గంటల వరకు వెయిట్ చేస్తారని చెప్పి హైకోర్టు యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తారని ఉంది నాకు. మరి ఇప్పుడు కేసు పెట్టాలంటే కూడా దానికి బలమైన ఆధారాలు తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదండి అశోక్ గారు.